వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో అన్నదాత పోరులో భాగంగా కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తూ వినతి పత్రం ఇవ్వడానికి కూడా లోపలికి అనుమతించని చంద్రబాబు సాడిస్టు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంకి సవాల్ విసిరిన సతీష్ రెడ్డి విధానాలు వదిలిపెట్టి వాస్తవంలోకి వచ్చి రైతులను ఆదుకునేంత వరకు ఈ యొక్క కొమ్ములు వంచి ఈ పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నిన్న మార్కెట్ యార్డ్లో గొడవ జరిగింది. చీనీ రైతులు ధర తగ్గించినారని చెప్పేసి రైతులు, కానీ అది వైసీపీ కార్యకర్తలతోనే చూపించారని చెప్పి ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్యకర్తల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అనేది విషయం కాదు. రైతులా కాదా, రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా అనేది ఒక్కటే విషయం. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే తీసుకొని పోతున్నాను. మీకు ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి గిట్టుబాటు ధరలు ఇప్పుడు కనిపిస్తున్నారా? కనీసం ఒక్క పంటనైనా మీరు చూపించగలుగుతారా? పత్తి రైతులు చూపిస్తారా? ఉల్లి రైతులు చూపిస్తారా? రైతులు చూపిస్తారా? పసుపు రైతులు చూపిస్తారా? మామిడి రైతులు చూపిస్తారా? చీనీ రైతులు ఏ ఒక్క పంట అయినా, రైతులు పండించేటువంటి ఏ పంట అయినా కూడా సవాళ్ళు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చేటువంటి గిట్టుబాటు ధరలు ఈరోజు ఉన్నాయా? ఈరోజు ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అవునా కాదా? ఈరోజు రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ రైతు భరోసా కేంద్రాల్లో లభిస్తున్నాయా? ఈరోజు ఒక్క ఇన్పుట్ సబ్సిడీ రైతులకు వచ్చిందా? రైతులకు కట్టాల్సినటువంటి ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు ఏమైనా కట్టారా? ఈ ఆలోచన చేయాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంది, తెలుగుదేశం ఏంది? రైతు ఎవరైనా కూడా రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. రైతులు బాగున్నారు, రైతులు సుభిక్షంగా ఉండాలని అనుకుంటే మొట్టమొదటి సంతోషపడే వాళ్ళము మేము, మా నాయకుడు జగన్మోహన్.